హలో లవ్లీ కిచెన్ ఫాలోవర్స్, ఈరోజు మనం బచ్చల కూర పచ్చడి తయారీ విధానాన్ని తెలుసుకుందాం. దీనికోసం నేను 2 కట్టల బచ్చల కూరల్ని కడిగి శుభ్రం చేసుకున్నానండి. దీని ప్రిపరేషన్ కోసం కొద్దిగా ధనియాలు, పల్లీలు, శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఆయిల్ లేకుండా. చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఈ విధంగా మిక్సీ చేసి పక్కన ఉంచుకోవాలండి. పచ్చడి ప్రిపరేషన్ కోసం కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి బచ్చల కూర మొత్తాన్ని వేసుకొని కొద్దిగా చింతపండు, మన రుచికి తగ్గట్టు 10-15 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేసి ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. ఒకసారి కలుపుకొని ఈ విధంగా మూత పెట్టుకొని 10 నిమిషాలు వదిలేద్దామండి. దీన్ని చక్కగా ఉడికిపోయిందండి మన బచ్చల కూర మొత్తం. ఇప్పుడు దీన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పప్పులు, ధనియాలు మిశ్రమం ఉంది కదండి, దానిలోకి చల్లారిన ఆకు మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. తాలింపు కోసం మనం అదే కడాయిలో తాలింపు పెట్టుకోవచ్చండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, వేసి వేయించుకోవాలి. కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేసుకుంటే రుచి బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆకు మిశ్రమం మొత్తాన్ని దీనిలో వేసి ఒక 2 నిమిషాలు వేగనివ్వాలండి. ఇది వేడివేడి అన్నంలో ఉల్లిపాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి బచ్చలాకు. ఒక 2 నిమిషాలు వేయించుకుందాము. ఎక్కువసేపు వేయించిన అవసరం లేదండి, ఒక 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. మన బచ్చల కూర పచ్చడి రెడీ అయిపోయిందండి.